తెలంగాణలో బీజేపీ దూకుడు పెంచుతోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ టార్గెట్ గా వ్యూహాలు రచిస్తోంది. ఆ రెండు పార్టీలను డ్యామేజ్ చేసేలా స్కెచ్ గీస్తున్నారు కమలనాథులు. ప్రజాక్షేత్రంలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్, ఏడాది కాంగ్రెస్ పాలనపై పోరుబాట పడతామంటున్నారు బీజేపీ లీడర్లు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నారని కాషాయ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో అధికారమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. గతంలో బీఆర్ఎస్ ఇచ్చిన హామీలను గుర్తు చేస్తున్నారు బీజేపీ నేతలు. దళితులకు 3 ఎకరాలు, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దారిలోనే ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్తున్నారని మండిపడుతున్నారు కమలనాథులు. 6 గ్యారంటీలు అమలు చేయడంలో ఫెయిల్ అయ్యారని, రైతు భరోసాపై చెప్పిందొకటి చేస్తోందొకటని ఫైర్ అయ్యారు. మొత్తానికి ఒకే దెబ్బకు అటు బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ టార్గెట్గా ముందుకెళ్తోంది తెలంగాణ బీజేపీ. రైట్, బీజేపీ స్ట్రాటజీస్ గురించి మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ లైవ్లో అందిస్తారు. పవన్, ఇప్పుడు బీజేపీ సరికొత్తగా ఒక స్ట్రాటజీ తీసుకుంది. ఒకటే దెబ్బకు 2 పిట్టలు అన్నట్టుగా ఇటు కాంగ్రెస్ను అటు బీఆర్ఎస్ను కూడా ఒకటేసారిగా వాళ్ళిద్దరి మీద విరుచుకుపడడం స్టార్ట్ చేసింది. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రజలకు చేసింది ఏమీ లేదు, ఇచ్చినటువంటి హామీలలో ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు ప్రజెంట్ కాంగ్రెస్ కూడా సేమ్ బీఆర్ఎస్ పంధాలోనే వెళ్తోంది తప్ప పెద్దగా ప్రజలకు చేస్తోంది ఏమీ లేదు అనేటువంటిది ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలనేటువంటి నేపథ్యంలో ఆ ఆలోచనలో బీజేపీ నేతలు ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి ఏ రకంగా ఎలాంటి స్ట్రాటజీస్తో వీళ్ళు ప్రజల్లోకి వెళ్ళనున్నారు? మొత్తానికి చూస్తే బీజేపీ మాత్రం స్టాండ్ మారింది. ఎందుకంటే ఇటు బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ప్రజలను ఎలా మోసం చేసిందనే దాన్ని పూర్తిగా ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా కూడా బీఆర్ఎస్ సంబంధించి పూర్తిగా ఎప్పటికప్పుడు వీరు చేసిన మోసాలను ప్రజలకు తెలియజేసే విధంగా కూడా ముందుకు వెళ్తుంది. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు పాలనలో ప్రజలను పూర్తిగా అనేక హామీల పేరుతో కూడా మోసం చేసింది. ఇటు నిరుద్యోగ భృతి కావచ్చు, అంతేకాకుండా దళితులకు 3 ఎకరాల భూమి కావచ్చు, దీనికి సంబంధించి కూడా ఎక్కడ కూడా వీరి బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్లలో ఒక పేద ప్రజలకు మాత్రం ఎలాంటి ఒక భరోసా కార్యక్రమాలు మాత్రము నెరవేర్చలేదు. అయితే ఇంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వము ఒక సంవత్సరం పూర్తిగా అయింది, ఒక సంవత్సరం పూర్తయిన నేపథ్యంలో చాలా హామీలు కూడా ఇచ్చింది. 6 హామీలు కూడా ఇచ్చింది. ఈ యొక్క 6 హామీల్లో కూడా పూర్తిగా ప్రజలకు మాత్రం అందుబాటులోకి రాకుండా పూర్తిగా ప్రజలను మోసం చేస్తుందనేది మాత్రము ప్రధానంగా బీజేపీ పార్టీ ఎప్పటికప్పుడు ఎండగడుతూ వస్తుంది. అంతేకాకుండా 2 పార్టీలు కూడా పాలనలో పూర్తిగా ప్రజలకు సంబంధించి చేరువలో లేదు, కేవలం వారి యొక్క ప్రయోజనాలకు మాత్రమే యొక్క పార్టీలు ముందుకు కొనసాగుతున్నాయి. ఎందుకంటే ఒకరిపై ఒకరు పూర్తిగా ఈ యొక్క ఆరోపణలు చేసుకుంటున్నారు, కానీ ఎక్కడ కూడా ప్రజల సమస్యలు కానీ ప్రజలకు ఎటువంటి బాధలు పడుతున్నారు, అంతేకాకుండా ప్రజలకు ఎలాంటి సేవలు చేయాలి అనేది మాత్రం పూర్తిగా ఈ యొక్క పక్కన పెట్టి ఒకరిపై ఒకరు దీనికి సంబంధించి ఆరోపణలు చేసుకుంటున్నారు తప్ప దీనికి సంబంధించి ఎక్కడ కూడా ప్రజలకు చేరువలో లేరనేది మాత్రము బీజేపీ దీనికి సంబంధించి పూర్తిగా ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులోకి ఉంటూ వస్తుంది. మరోవైపు చూస్తే మాత్రం ఖచ్చితంగా ఇందులో మాత్రం బీజేపీ ఇక్కడ కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది, ఇక్కడ తెలంగాణలో బీజేపీ ఇక్కడ అధికారంలోకి వస్తే మాత్రము డబుల్ ఇంజన్ సర్కారు నేపథ్యంలో ప్రజలకు చేరువలో ఉంటుంది, ఇంకా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా అభివృద్ధిలో ముందుకు పోతుంది అనేది మాత్రము బీజేపీ దీనికి సంబంధించి చెప్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. మరోవైపు చూస్తే మాత్రము ప్రధానంగా ఇప్పటికే కేంద్రం నుంచి తెలంగాణకు గ్రామ పంచాయతీ స్థాయిలో కూడా నిధులు కేంద్రం నుంచే వస్తున్నాయి, బీజేపీ పార్టీ నుంచే కూడా వస్తున్నాయి అనేది మాత్రము ప్రజలకు గుర్తు చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ ఎలా ప్రజలను మోసం చేసిందో కాంగ్రెస్ పార్టీ కూడా అదే ప్రజలను కూడా మోసం చేస్తుంది. కేసీఆర్ తరహాలోనే రేవంత్ రెడ్డి కూడా అదే తరహాలోనే వెళ్తున్నారు. ఎక్కడ కూడా దీనికి సంబంధించి ఇద్దరి మధ్య వ్యత్యాసం లేదు, ప్రజాపాలన మాత్రము ఇద్దరిది సేమ్గా ఉంది. ఎందుకంటే వీరంతా కూడా గ్యారంటీలు ఇస్తున్నారు, గ్యారంటీలు ఇచ్చి అధికారంలోకి వస్తున్నారు, అధికారంలోకి వచ్చిన దాని తర్వాత వాటిని మర్చిపోతున్నారు. కానీ ప్రజలు మాత్రం ఈ యొక్క గ్యారంటీలను నమ్మి మాత్రం వీరు ఓట్లు వేసిన నేపథ్యంలో వారికి పూర్తిగా న్యాయం చేయాల్సి ఉంటుంది. మరోవైపు చూస్తే మాత్రము రైతు భరోసా కార్యక్రమం సంబంధించి పూర్తిగా అధికారంలోకి రాగానే రైతు భరోసాకు సంబంధించి పూర్తిగా డబ్బులు వేస్తాము, అంతేకాకుండా ఇక వితంతు కావచ్చు, పెన్షన్లు 2000 నుంచి 4000 చేస్తామనేది మాత్రం ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే ఈ యొక్క డబ్బులు వేస్తామన్నారు. కానీ ఎక్కడ కూడా 4000 రూపాయలు వేయలేదు, కేవలం 2000 రూపాయలు మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. దీనికి సంబంధించి కూడా చాలామంది గ్రామ స్థాయిలో పూర్తిగా కాంగ్రెస్ పైన కూడా కొంత వ్యతిరేకత వస్తుందని చెప్పి కూడా బీజేపీ పార్టీ ప్రజల్లో కూడా వెళ్తుంది. కాబట్టి దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు ఈ యొక్క 2 పార్టీలు మాత్రము కేవలము అధికారం కోసమే పోట్లాడుతున్నారు తప్ప దీనికి సంబంధించి ప్రజలకు మాత్రం ఎక్కడ కూడా చేరువలో లేరు. వారు కేవలం వారి పన్నులకు కావచ్చు, వారి ఆస్తులు పెంపొందించుకోవడానికి
కేవలం దీనికి సంబంధించి ఒక పార్టీలు పనిచేస్తున్నాయి, వారి యొక్క రాజకీయ అభివృద్ధి కోసమే దీనికి సంబంధించి పార్టీలు ఉన్నాయని మాత్రము ఈ యొక్క బీజేపీ పార్టీ దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు ఇక మీడియా సమావేశాలు కావచ్చు ప్రజల్లోకి వెళ్ళి నేరుగా చెప్తున్నారు. దీంతో ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా దీనికి సంబంధించి బీఆర్ఎస్ ను కాంగ్రెస్ రెండు పార్టీలను ఎండగడుతూ వస్తున్నారు. రైట్ పవన్, థ్యాంక్ యూ.